డయాలసిస్ పేషెంట్స్ ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త పాటించాలి. వాటర్ లిక్విడ్స్ అనేవి సాధ్యమైనంత వరకు తగ్గించి తాగాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాళ్ళల్లో, చేతుల్లో నీరు ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి రోజుకి అర లీటర్ నుంచి లీటర్ మాత్రమే నీరు త్రాగాలి. మరియు లిక్విడ్స్ ద్రవ రూపంలో ఏది తీసుకున్నా అవి వాటర్ కంటెంట్లోకి వస్తాయి. ఉదాహరణకు టీ, కాఫీ, జ్యూస్ వంటివి మితంగా తీసుకోవాలి. డయాలసిస్ పేషెంట్స్ తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏమిటంటే ఉప్పు శాతం ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు, నూనెలో వేయించిన చిప్స్ మరియు వేపుళ్ళు, అలాగే జంక్ ఫుడ్స్ మరియు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ వంటివి అసలు తినకూడదు. డయాలసిస్ పేషెంట్స్ ఉప్పు అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఉప్పు శాతం ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వారిలో కిడ్నీస్ అన్ని పనిచేయవు. కాబట్టి ఈ ఉప్పు అనేది రోగి యొక్క శరీరంలోనికి రిటర్న్ అయిపోతుంది. ఫలితంగా పేషెంట్ శరీరంలోని కాళ్ళు, చేతులకు వాపులు ఎక్కువగా కనిపిస్తాయి. హై పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. డయాలసిస్ పేషెంట్స్ ముఖ్యంగా ఈ హై పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు తినడం చాలా ప్రమాదకరం. రోగి శరీరంలోని పొటాషియం లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతే గుండె యొక్క స్పందనలు మారుతాయి. ఉదాహరణకు హార్ట్ బీట్ స్లోగా అవ్వడం లేదా ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం జరుగుతుంది. మరియు గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అందుకని పొటాషియం అనేది ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ హై పొటాషియం అనేది వేటిలో ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్. మొదటగా ఫ్రూట్స్లో తినకూడదు ఏమిటో చూద్దాం. అరటిపండు, కొబ్బరి నీళ్ళు, దానిమ్మకాయ, సీజన్ వారీగా దొరికే కమలా పండు మరియు మామిడి పండు వంటివి. అలాగే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా ఎండు ద్రాక్ష. వీటిల్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల డయాలసిస్ రోగులకు వీటిని అసలు తినకూడదు. మరి ఫ్రూట్స్ ఏం తినాలి? యాపిల్, జామకాయ, బొబ్బాయి ఇవి మాత్రమే తినాలి. ఇప్పుడు కూరగాయల్లో హై పొటాషియం కలిగిన వంటివి ఏమున్నాయో చూద్దాం. ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, తోటకూర, టమాటా, అరటికాయ. దుంపకూరల్లో బంగాళదుంప, చిలకడ దుంప, బీట్రూట్, చామగడ్డ వంటి వాటిలో హై పొటాషియం ఎక్కువగా ఉంటాయి. లో పొటాషియం కలిగి తినగలిగిన కాయగూరలు ఏముంటాయంటే బీరకాయ, బెండకాయ, క్యాబేజీ, సొరకాయ, క్యారెట్, దొండకాయ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. డయాలసిస్ పేషెంట్ ముఖ్యంగా కూరగాయల్ని వంట చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని బాయిలింగ్ చేయడం ద్వారా కూరగాయల పొటాషియం అనేది కొంతవరకు తగ్గుతుంది. చివరిగా హై ఫాస్ఫరస్ ఫుడ్స్ ఏమిటో చూద్దాం. డయాలసిస్ పేషెంట్స్ హై ఫాస్ఫరస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి మరియు చర్మంపై దురదలు ఎక్కువగా వస్తాయి. ఈ హై ఫాస్ఫరస్ అనేవి ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉంటాయి. అంటే పాలు, పెరుగు మరియు పాల ఉత్పత్తులు లాంటి జున్ను, చీజ్, బటర్ వంటివి. అలాగే కూల్ డ్రింక్స్, అలాగే నట్స్, బాదం, జీడిపప్పు మరియు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్, ఎగ్ వైట్, ఫిష్ వంటివి తీసుకోవచ్చు.